చిన్న పల్లవి శరణం పాడుకుని స్తోత్రాలు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బావ నలిగి వేలాడితివా, నా శాపము బాప నలిగి వేలాడితివా, నాకు చాలి దేవుడవు నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో వాక్య ధ్యానమునకు వెళదాము. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము చదువుకున్నాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ ఒక్కరితో మాట్లాడినా, ఏ సమయంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆయన ఉపమానముల రీతిలో వాక్యాన్ని బోధించేవారు. ఎందుకు అలాగ బోధించేవారంటే ఆయన విద్య లేని పామరులకును మరి ఆయన శిష్యులకు అర్థమయ్యే రీతిగా మాట్లాడేటువంటి వాడు. ఆయన ఉపమానము చెప్పుటలో ప్రతి ఒక్కరికి కూడా వాక్యము అర్థమయ్యేది. అయితే ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. వారు ఎప్పుడు కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. నిజమే, మన జీవితంలో కూడా నిత్యము కూడా విసుకక ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ దినము మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన గురించి. ప్రార్థన మన జీవితంలో చేస్తున్నప్పుడు కొన్ని దినములు కొన్ని విషయాల్లో విసుకొస్తూ ఉంటుంది. కొన్నిటి కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు అవి మనం ఎంత ప్రార్థించినా కూడా నెరవేర్చలేదని కూడా మనకి విసుగుదనం వస్తూ ఉంటుంది. నేను ప్రార్థిస్తున్నప్పటికీ ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడటం లేదు?
నేను ఇంతగా దేవునికి సమీపముగా ఉంటున్నా కానీ నా జీవితంలో ఎందుకు ఈ కార్యం నెరవేర్చబట్టలేదు అని ఆలోచించేటువంటి వారమై ఉంటాం. దేవుడు మన జీవితంలో కొన్ని విషయాల్లో ఎందుకు ఆ కార్యమును ఆలస్యం అవుతుందంటే, దేవుడు మన జీవితంలో రెండంతలు మేలు చేయాలని ఇష్టపడతా ఉంటాడు. అయితే ఇక్కడ ఈ ఉపమానం చెప్తూ ఒక మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు న్యాయాధిపతి. హ్మ్. అతడు దేవునికి భయపడడు, మనుషులకును లక్ష్య పెట్టడు. హ్మ్. అయితే ఇక్కడ ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు వస్తా ఉంటుంది. హుహు. న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెనంట. ఒక ఎదవరాలు వచ్చయ్యా, నా విషయంలో న్యాయం తీర్చవా అంటుంది. ఆ దినాల్లో న్యాయాధిపతులు ఉండేటువంటి వారు ఆ న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా వారికి కావలసినటువంటి న్యాయమును తీర్చమని మనవి చేస్తా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఎదవరాలు అతని దగ్గరకు వచ్చింది. ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడ్డంట, మనుషులు లక్ష్య పెట్టడంట, దేవునికి కూడా భయపడ్డంట. నిజమే, ఈ దినంలో చాలా మంది ఉంటున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి గర్వించేవారు ఉంటున్నారు. పేదవారిని లేకపోతే మనుషులను లక్ష్య పెట్టేటువంటి వారుగా లేకుండా పోతా ఉన్నారు. దేవునికి భయపడేటువంటి వారిగా లేకుండా అయిపోతా ఉన్నారు. అయితే ఈ ఎదవరాలు అతని దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా నా విషయంలో న్యాయం తీర్చవా అంటుంది. ఆమె ఏ విషయంలో వచ్చిందో తెలియదు ఇక్కడ. డబ్బు చెల్లించవలసిన విషయంలో వచ్చిందో, లేకపోతే ఆమె మీద ఎవరన్నా నేరారోపణ చేయటంలో వచ్చిందో, లేకపోతే ఆమెకి ఏమైనా కుటుంబ అవసరతలో కొరతుండి వచ్చిందో, ఏ విషయం వచ్చిందో కానీ తెలియట్లేదు. కానీ అయ్యా నాకు న్యాయం తీర్చవా, నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవా, నాకున్నటువంటి లోటును తీర్చవా, నాకున్నటువంటి కొరతను తీర్చవా, నాకున్నటువంటి సమస్యను తీర్చవా, నాకున్నటువంటి వివాదమును తీర్చవా అని అతని దగ్గరికి మాటి మాటికి వస్తా ఉంది. హ్మ్. మాటి మాటికి అతని దగ్గరికి వస్తుంది, అయినా ఆయన లక్ష్య పెట్టట్లా. హ్మ్. మాటి మాటికి వస్తుందంటే ఆమె సమయం అనక అసమయం అనక ఆయన దగ్గరికి వచ్చి ఉంటుందేమో. ఆమె ఏ సమయంలోనైనా ఈయన నాకు న్యాయం తీరుస్తాడేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తూ ఉంటుందేమో. అయినా ఆమె విషయములో ప్రతిరోజు కూడా వెళ్ళినప్పుడల్లా విఫలమైపోతా ఉంది. విఫలమైపోతా ఉన్నా కూడా ఆమె వదిలిపెట్టట్లేదు, ఆమె విసుగు చెందటలేదు. ఆమె సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆయన గోజాడుతా ఉంది, అయ్యా నాకు న్యాయం తీర్చవా, నాకు సహాయం చేయవా, నువ్వు కలుగు చేసుకోవా, నువ్వు తప్ప నాకు ఇంకా తీర్చగలిగిన వారు, నువ్వు తప్ప నా సమస్య నుంచి విడుదల ఇవ్వగలిగిన వారు, నువ్వు తప్ప నా జీవితంలో ఈ కార్యము చేయగలిగిన వారు ఎవరు లేరయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటుందేమో. అయితే ఆమె మాటి మాటికి మాటి మాటికి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల ఆయనకి ఒక ఆలోచన కలిగింది. అన్యాయస్తుడే, మనుషులను లక్ష్య పెట్టని వాడే, దేవునికి భయపడని వాడే. అయితే ఆయనకు ఆలోచన కలిగ చేసింది. ఈమె యొక్క గోజాడుతనాన్ని బట్టి, ఈమె మాటి మాటికి అతని దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడటం బట్టి ఆలోచన కలుగ చేసింది ఆయన. ఈమె ఎందుకు నన్ను ఇలా తొందర పెడతా ఉంది, ఈమె ఎందుకు ప్రతిసారి నన్ను దర్శిస్తా ఉంది, ఈమె విషయంలో నేను న్యాయం తీర్చాలని అతనుకు తలంపు వచ్చేంత వరకు ఆయన దృష్టి ఆమె మీద మలచేంత వరకు ఆమె పట్టు ఎడవకుండా చూడండి. నిజమైన మన జీవితంలో కూడా యేసు
యేసుక్రీస్తుని మనము ప్రతి విషయంలో అడుగుతున్నప్పుడు పట్టు ఎడవకుండా అడిగేటువంటి వారముగా ఉండాలని ఇక్కడ తెలియపరుస్తాం. ఆ అన్యాయస్తుడే ఆమెకు న్యాయం తీర్చాలని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు, సర్వశక్తిమైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వాంతారిని చూస్తున్నటువంటి దేవుడు, సకల ఆశీర్వాదములు ఇవ్వగలిగిన దేవుడు, మన పట్ల ఇడువక కృప చూపించేటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన జీవితములు మేలు చేయడా, మన జీవితంలో మన అవసరతలు తీర్చడా, ఆయన మనకున్నటువంటి కొరతను ఆయన పూడ్చడా, మన జీవితంలో ఆయన మేలు చేయాలి అని అంటే ఎప్పుడు కూడా మనం ఆయనకు సమీపస్తులుగా ఉండాలి. విసుకక ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. విసుకక నిత్యము ఆయన యొద్ద కనిపెట్టేటువంటి వారమై ఉండాలి. ప్రార్థించుటలో చాలా విజయ జీవితం మనకు వస్తూ ఉంటుంది. నిజమే, మన జీవితంలో విసుకక ప్రార్థించినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. ప్రార్థించినప్పుడు ఆయన మన మొరను వినేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థించినప్పుడు మన జీవితంలో కార్యములు సఫలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఏలియా మనంటి స్వభావము కలిగిన వాడే. ఆయన ప్రార్థించగా అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యము చేసినటువంటి దేవుడు. యాకోబు చెప్తా ఉన్నాడు, 5వ అధ్యాయం 17 వచనాలు అంటా ఉన్నాడు, ఆయన ఆసక్తితో ప్రార్థించాడంట. ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు చూద్దాం, ఆ వాక్యం చూద్దాం మనం. 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, మనుష్యుడే. వర్షింపకుడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షించలేదంట. ఆయన మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించినట్లు భూమి తన ఫలములను ఇచ్చెను. మన ప్రార్థన ఆసక్తితో కూడినటువంటిదై ఉండాలి. మన ప్రార్థన నిత్యము ప్రార్థించేటువంటిదై ఉండాలి. ఈ పేద విధవరాలు విసుకక ప్రార్థించినప్పుడు ఆమె జీవితంలో న్యాయాధిపతి ఆయన కార్యమును చేసినటువంటి వాడై ఉన్నాడు. యాకోబు యొక్క గ్రంథములో రాస్తూ, పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే, ఏలియా మనంటి స్వభావము కలిగిన వాడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద పడలేదంట. మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. ఎల్లప్పుడూ. ఇటలీ పట్టణమందు కొర్నేలియను ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కుటుంబం అంతటి కూడా ప్రార్థించినప్పుడు దేవుడే వారి జీవితములో కలుగు చేసుకున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. రహస్యముగా ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. అదే యొక్క యాకోబు పత్రికలో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 16 వచనములు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన మా పాపములను ఒకరినొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుచుండు. నీతిమంతుడు విజ్ఞాపన మనస్పూర్వకమనేదే బహు బలము కలుగుదై ఉండాలి. పై వచనంలో కూడా అంటాడు, ఏమంటాడంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందు.
విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఇక్కడ 2 కార్యములు జరుగుతున్నాయి. ఒకటేమో రోగిని స్వస్థపరుస్తుంది, రెండోదేమో అతనికి పాప క్షమాపణ కలుగుతుంది. మాటి మాటికి ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంటది. తన శరీరముని యొక్క బలహీనతలను స్వస్థత కలుగు చేస్తూ ఉంటది. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు అతడు పాపము నుంచి విడుదల పొందుతూ ఉంటాడు, పాప క్షమాపణ పొందుతాడు. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్యము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. రహస్యముగా ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి, విశ్వాసముతో ప్రార్థన చేసేటువంటి వారు. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి కార్యములను ఆయన సఫలపరుస్తాడు. విశ్వాసముతో మనం ఎవరిన కొరకైనా ప్రార్థించినప్పుడు వారికి స్వస్థతను కలుగు చేస్తాడు. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు పాపములో ఉన్న వారిని ఆయన విడిపించి వారికి పాప క్షమాపణ కలుగు చేస్తూ ఉంటాడు, రక్షణ కలుగు చేస్తూ ఉంటాడు. వారు పొందుకున్నటువంటి ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క శాపమునంతటిని కూడా విడిపించి వేస్తాడు. నిజమే, మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మానవుడుకు ఎముకు ఎంత బలిష్టమైనదో ప్రార్థన కూడా విశ్వాస జీవితంలో విశ్వాసికి అంత పతిష్టమైనది. ప్రార్థన వలన అసాధారణమైనటువంటి కార్యములను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ శిలువ మరణము అనుభవించక మునుపు, శిలువ మరణము ఆయన పొందవలసినప్పుడు ఆయన ఆతురముగా వేదన పడుతూ దుఃఖముతో ఎంతగా ప్రార్థించాడంటే ఆయన చెమట రక్త బిందువు కారునంతగా ప్రార్థించాడండి. ఆయన చెమటే రక్త బిందువుగా మారిపోయిందంటండి. ఈ దినముల్లో మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థిస్తున్నాం. ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనను, మన ఆక్రందనను, మన రోదనను, మన కన్నీటిని ఆయన తొడవగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన తండ్రి మన కొరకు నిరంతరమును కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనం ఆయన పాదాల దగ్గర కూర్చుని స్తోత్రార్పణ చెల్లిస్తే చాలు, ప్రార్థించితే చాలు, ఆయనకు మనవి చేసుకుంటే చాలు. అయితే మనము అత్యాసక్తితో ప్రార్థన చేయవలసినటువంటి వారు. పేతురును బంధించి చెరసాల్లో వేస్తే సంఘము ఆసక్తితో ప్రార్థించిందండి. దైవ సేవకులు సేవ చేస్తూ ఉంటే, దైవ సేవకులు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే సంఘము ఆసక్తితో ప్రార్థించవలసినటువంటి సమయము. అయితే ఇక్కడ పేతురు గారిని బంధించి చెరసాల్లో వేశారు. సంఘము నిద్రపోలేదండి. సంఘము దైవ సేవకులు లేరు కదా మనకెందుకులని వారు నిరుత్సాహ చెందలేదండి, అధైర్య చెందలేదండి, కృంగుబాటు కలగలేదండి. సంఘము దేవుని యొక్క సేవకుని కొరకు
ఆసక్తితో ప్రార్థిస్తారు. ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలలో నుండి విడుదల పొందాడు. ఎంత గొప్ప విశేషం అండి. సంఘము ఆసక్తితో ప్రార్థించింది. ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు మామూలు విషయం అండి. మనం ఏదో పరిశుద్ధ గ్రంథములో రాశారని మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఊరక చదువుకుంటున్నాం, కానీ 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఉండటం అంటే ఎంత గొప్ప ఘనకార్యం అండి ఇది. ఒక వ్యక్తి, మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ప్రార్థిస్తే కార్యము సఫలపరిచాడండి దేవుడు. మన వంటి స్వభావం కలిగిన వాడండి. ఆయన శక్తి మీద ఆనుకోవటం లేదు, కానీ ఏలియా గారు దేవుని శక్తి మీద ఆనుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఎంతో ఎంతో అపరిమితమైనది, ఎంతో గొప్పదండి. కొన్ని విషయాలు మన శక్తి మీద మనం ఆధారపడతామండి. అందుకే కార్యాలు జరగటం లేదు. అందుకే మనము కార్యములు మన జీవితంలో చూడలేకపోతా ఉన్నాం. ప్రార్థిస్తున్నాం. నేను ఒకటి మాత్రం నమ్ముతానండి, ప్రార్థన విషయాల్లో ప్రార్థిస్తాం మనం. ప్రార్థనలో దేవుణ్ణి ఏదేదో మనకి జ్ఞానమునకు మించిన, మన శక్తికి మించిన అడుగుతూ ఉంటామేమో, కానీ దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కానీ మన కోరికలు తీర్చడు. మన అవసరత ఏమిటో, మనకున్న కొరత ఏమిటో, మనకున్నటువంటి లేమేటో, మనకున్నటువంటి లోటేమిటో, మనకున్నటువంటి ఆ సమస్య ఏమిటో, మనకున్నటువంటి ఇబ్బంది ఏమిటో, మనకున్నటువంటి ఆ యొక్క లేమేమిటో ఆయన తీరుస్తాడు. ఇది సత్యము. కానీ మన గొంతెము కోరికలు తీర్చడండి. మన గొంతెము కోరికలు కోరతాం. మనము దానిలోనే ఏముందనుకుంటామో తెలుసా? క్షేమం ఉందనుకుంటాం. మనం ఆశించిన దాంట్లోనే మనము మేలుందనుకుంటాం. మనం ఆశించిందే మనము దక్కాలని ఆశిస్తాం. కానీ దాంట్లో మేలుందో కీడుందో ఏముందో ఆయనకు తెలుసు. మనం కొద్దిపాటి జ్ఞానము చేత ఆలోచన చేస్తాం, కానీ సర్వము ఎరిగినటువంటి దేవుడు, సర్వము చూస్తున్నటువంటి దేవుడు, సర్వశక్తిమైనటువంటి దేవునికి తెలుసు అది మేలైనదో కీడైనదో, అది శ్రేష్టమైనదో అశ్రేష్టమైనదో, అది మనకి ఉపయోగకరమైనదో ఉపయోగకరము కానిదో ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనకున్నటువంటి అవసరత ఏంటో అది తీరుస్తాడు. ఆయన తగిన సమయమును తీరుస్తాడు. ఆయన పిల్లలకు సమస్తమును మేలుకై సమకూడి జరిగిస్తాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? త్వరితముగా అయిపోవాలి, త్వరితముగా నాకు దేవుడు మేలు చేసేయాలి, దేవుని దగ్గరికి వచ్చేసే నా కార్యము జరిగిపోవాలి, వెంటనే అయిపోవాలి. మానవుడు కొద్దిపాటి వినికిడి జ్ఞానము చేత దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చబడటానికి అవకాశం ఇవ్వకుండా ఏమైపోతా ఉన్నాడు? త్వరితముగా తప్పిపోతా ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా నేను నా కార్యం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా కార్యం ఎందుకు సఫలపరచబట్లేదు అని ఆలోచన చేసేటువంటి వారై ఉంటున్నారు. దేవుడు తన కృపలో తన పిల్లలకి ఎప్పుడు ఏది కావాలో ఆయన వారి జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అదే కదండి మన జీవితంలో ఆయన చేసేటువంటిది. మనము ఇబ్బంది పడుతుంటే ఆయన చూస్తుండేటువంటి దేవుడు కాదండి. మనం అవమానపరచబడతా ఉంటుంటే ఆయన చూస్తుండే దేవుడు కాదండి. మనము ఏ విషయంలో దుఃఖిస్తుంటే, కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని ఆయన చూస్తుండే దేవుడు కాదండి. మన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడండి ఆయన. మన బలహీనతలను ఎరిగినటువంటి దేవుడండి ఆయన. మన కొరతలను ఎరిగినటువంటి దేవుడండి ఆయన. మనకున్నటువంటి ఆ యొక్క లేమిని ఎరిగినటువంటి దేవుడండి ఆయన.
ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఆయన మేలు చేయటానికి ఇష్టపడతాం. గడిచిన దినముల్లో నువ్వేమైనా మేలు పొందుకోలేకపోయావా? ఎదురు చూస్తా ఉన్నావా? దేవుడు నా జీవితంలో ఇంకా ఎప్పుడు కార్యమును నెరవేరుస్తాడని. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కృపతో నీ జీవితంలో రెండంతల మేలు చేయబోతా ఉన్నాడు. ప్రార్థిస్తూ ఎదురు చూస్తా ఉన్నావా? ఆయన నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో తన సమృద్ధితో నిన్ను నింపబోతా ఉన్నాడు. నీ లేమిని కొట్టివేయబోతా ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి విషయంలో ఆయన కలుగు చేసుకుని ఆయన నీ జీవితంలో ఉండి నిన్ను ఆశీర్వదించబోతావు, అభివృద్ధి పరచబోతా ఉన్నాడు, వృద్ధి కలుగు చేయబోతా ఉన్నాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. ఎంతకాలముగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును నీ జీవితంలో ఆయన అభివృద్ధి పరిచి మేలు చేసి నిన్ను దీవెనకరముగా మార్చబోతా ఉన్నాడు. అది పరిచర్య కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, వ్యాపారం విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, బిడ్డల వివాహ విషయంలో కావచ్చు, బిడ్డల విద్యాభ్యాసాల విషయంలో కావచ్చు. అది ఏ విషయమైనా సరే ఆయనకు సాధ్యము. హల్లెలూయా. ఆయనకు మాత్రమే సాధ్యము. ఆయన మాత్రమే నీ జీవితంలో కలుగు చేసుకుని నీ పక్షముగా కార్యములు నెరవేర్చటానికి ఆయన ఉదయ కాల సమయంలో అరుణోదయమున ఆయనకు నీకు మేలు చేయబోతా ఉన్నాడు. ఆయన నీకు ఉత్తేజాన్ని దేవుని బిడ్డలు ఆయన సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. పేద విధవరాలు 3.5 సంవత్సరములు కరువు లేకుండా సమృద్ధితో జీవించిందండి. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ దేశంలో అంతా, ఆ పట్టణం అంతా కరువు ఉన్నా కానీ ఆమె యొక్క జీవితంలో కరువు లేదండి. ఎందుకంటే ఆమె మొదటి స్థానము దైవ సేవకునికి ఇచ్చింది కనుక. ఆమె పేద స్థితిలో కూడా దైవ సేవకునికి ఒక రొట్టెను పోసి ఇచ్చింది కనుక. దైవ సేవకునికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తారు, ఎవరైతే దైవ సేవకులకి వారి యొక్క కలిమిలో ఉన్నటువంటి లేమిలో దేవుని యొక్క కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు గుప్పెళ్ళు విప్పుతారు, వారి జీవితంలో సమృద్ధిని చూస్తారండి. సమృద్ధిని చూస్తారు. దేవుని చిత్తమైతే ఆమె గురించి మరొక దినమని మనం మాట్లాడుకుందాం. దేవుడు ఆమె జీవితంలో ఎలాంటి మిరాకిల్ చేశాడు, ఎలాంటి అద్భుతములు జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ పేద విధవరాలి విషయంలో ఆ న్యాయాధిపతి చేసినట్లుగా అన్యాయస్తుడు అలాగా చేస్తే, మనుషులు లక్ష్య పెట్టకయు దేవునికి భయపడినటువంటి వ్యక్తే ఆ రీతిగా ఆమె విషయంలో బాధ్యత తీసుకుంటే, మన దేవుడు నమ్మకమైనటువంటి వాడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు కృప వెంబడి కృపను చూపించేటువంటి దేవుడు, మన దేవుడు మన పట్ల అసాధ్య కార్యములను సాధ్యము చేసేటువంటి దేవుడే. మన జీవితంలో ఉదయకాల సమయంలో మన జీవితంలో వెంటాడుతున్నటువంటి సంవత్సరములు వెంబడి సంవత్సరములు, దినములు వెంబడి దినములు వెంటాడుతున్నటువంటి ప్రతి విషయములో ఆయన మనకు జయమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఆయన మాత్రమే కలుగు చేసుకున్నటువంటి, తీరిపోయినటువంటి సమస్య నుంచి విడుదలనిచ్చేటువంటి దేవుడు. విడుదల సమీపించింది మనకి. మన స్థితి మొదటి కొద్దిగా ఉన్నా అది తుదకి మహాభివృద్ధిని కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మహాభివృద్ధి కలుగు చేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన దీవెనలతోనూ తన కృపతోనూ తన నిత్యము మనకు తోడుండి నడిపించును గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు.